ఈరోజు పొద్దున్న మా వీధిలోకి ఫ్రెష్గా ఉండే కొత్తిమీర కట్టలను అయితే తీసుకొని వచ్చారు. 20 రూపాయలకి 4 కట్టలు అయితే ఇచ్చారు. కొంతమందికి కొత్తిమీర స్మెల్ అయితే అస్సలు నచ్చదు. కొంతమంది చాలా ఇష్టంగా ప్రతి కర్రీలో కూడా వేసుకుంటారు కదా. సో నేనైతే ఈ కొత్తిమీరతో ఇప్పుడు పచ్చడి అయితే చేయాలనుకుంటున్నాను. ఈ కొత్తిమీర పచ్చడిని రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సైడ్కి పెట్టేసి ఈ కొత్తిమీరని అయితే కట్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్లో నేను కూడా కొత్తిమీర పచ్చడి చేస్తారని అనుకుంటే దాన్ని, కాకపోతే ఒకసారి ట్రై చేసి చూసాను అనమాట. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్కి కొత్తిమీర స్మెల్ అంటేనే నచ్చేది కాదు. మెల్లమెల్లగా అలవాటు చేస్తాను. ఎందుకంటే కొత్తిమీర తినడం వల్ల చాలా మంచిదని చెప్తున్నారనమాట. సో నేనైతే ఈ కొత్తిమీర పచ్చడిని ఏ విధంగా చేస్తానో మీరు కూడా చూసేయండి. ముందుగా ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, కొద్దిగా శనగపప్పు వేసుకొని బాగా కలుపుకొని అవి వేగాక అందులో టమాటీలు కూడా వేసుకున్నాను అనమాట. టమాటీలు కూడా ఇంకా బాగా మగ్గిపోయినాక ఇప్పుడైతే కొత్తిమీర తురుముకున్న కొత్తిమీరని అయితే అందులో వేసేసాను. ఇప్పుడు బాగా వేగాక అందులో కొద్దిగా చింతపండు రసాన్ని వేసి మిక్స్ అయితే పట్టుకున్నాను. నేనైతే ఈ విధంగానే చేస్తాను. మీరు నాకంటే బాగా చేస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్ బాయ్.